కోరుతున్నాను. మందాల కొండారెడ్డి గారిని సత్కరించిన అనంతరం మనం చివరి అభిమానంతో ఆత్మీయతతో ఎంతో మంది ఆత్మీయులు వారిని సత్కరించి ఆవిష్కరించుకుందాం. ఈ సన్మాన కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. అతి నిరాడంబరమైన అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. చేసిన వారు కిందకు వస్తే పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేసే కార్మికులకు చీరలు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సత్కారాన్ని ఇక్కడ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వెళ్ళబడి చీరల పంపిణీ కార్యక్రమంలో తలా ఒక చేయి వేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు నడపండి. ఆర్మీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, సైనికులు. ఫాస్ట్ గా ఫాస్ట్ ఓకే ఓకే పెద్దనా ఫోటో మీరెడ్డి సూచనలాంటి గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున సిబ్బంది, అలాగే మత్స్య పారిశ్రామికుల కాలనీ సుబ్బయ్య గారు సత్కరించడానికి దయచేసి ఆ మెమెంటోలు ఊరిపోయిన వాళ్ళు తీసి ఒకరు అక్కడ దగ్గరగా ఉండి మెమెంటోలు తీయండి ఫాస్ట్ గా. కొత్తపల్లి పంచాయతీని ప్రగతి పథంలో పరుగులు పెట్టించారనే అభిమానంతో ఎంతోమంది ఈ ప్రాంతానికి వార్డు మెంబర్ల సత్కారం ఇచ్చిన వెంటనే మిగతా వారు వాళ్ళని సత్కరించిన తర్వాత వార్డు మెంబర్ సరే ఇక్కడ చూడాలి ఒకసారి. దయచేసి ఉపాధి గారు ముందుకు రండమ్మా. పార్టీ లక్ష్మీదేవి గారు నెక్స్ట్ పార్టీ పంచాయతీ సెక్రటరీ గారు ఎక్కడ వెళ్ళారు మీరు? ఉన్నారా? చూడండి మీరు వచ్చేయండి, వాళ్ళు మీరు నిలబడి మీరందరూ కూడా భోజనం చేయండి. తోపునాట వద్దు. ఉప సర్పంచ్ ఇందిరమ్మ గారిని సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారితో కలిసి ఒక ఫోటో దిగితే ఒక మెమరీ, స్వీట్ మెమరీ. ఏమని
అంటే ప్రేమ అనురాగాలు అయ్యో పాపం అనేది ఈ చేతి నింటే ఎందరినో కాపాడినాం, ఎందరికో భోజనాలు పెట్టాం. అయినా కూడా ఈ రోజు కూడా హాస్పిటల్కి వెళ్తాందే నా చేతిలో నుంచి ఈ రోజు కూడా అట్లాంటి సేవా కార్యక్రమాలు చేసేదానికి ఆ భగవంతుడు నాకు మనస్ఫూర్తిగా నిండుగా మనసిచ్చాడు. ఆ మనసుతో నేను నాతోటి వార్డు మెంబర్లను 20 మందిని కలిసి ఎలక్షన్లలో పోటీ చేశాం. ఆ ఎలక్షన్లలో మీ అందరికీ తెలుసు నాకంటే ఎంత బలవంతుడో ఎంత డబ్బులు ఉన్నవాళ్ళో వాళ్ళందరినీ కాదని నన్ను కొత్తపల్లె గ్రామ పంచాయతీ 20 వార్డు మెంబర్లకు 17 వార్డు మెంబర్లు మీరు నాకు ఇచ్చి నన్ను ఎంతో ఆప్యాయతగా అనురాగంగా అక్కులు చేసుకున్నటువంటి వారు మన ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు. వారికి నేను ఎప్పుడు పదవిలో ఉన్నా పదవి లేకున్నా నాకు చేతనైనంత వరకు సహాయ సహకారాలు చేస్తూ ఉంటా. నేను నాకు ఈ పదవి వచ్చిందనే కాదు, గతంలో అమృతానగర్ అని పెద్ద కాలనీ అది ఆ కాలనీలో దాదాపు 3000 నుంచి 4000 ఇంట్లు ఉన్నటువంటి కాలనీ. అక్కడ నేను ఒక రోజు ఏదో పని మీద పోయా గత 8 సంవత్సరాల క్రితం. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది చూసి నేను సొంతంగా 4 ట్యాంకర్లు తయారు చేయించి టార్టిన్లు కొని ఒక బోర్డు వేసి ప్రతిరోజు నిత్యం 20 నుంచి 25 ట్రాక్టర్లు ఆ ఊరికి తోతా ఉన్నా. అలాంటి తోడుతున్న నన్ను వాళ్ళు చాలా అభిమానించి ఆ యొక్క సేవ చూసి వాళ్ళు నన్ను అత్యధికమైనటువంటి మెజార్టీ గెలిపించారు. వారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. కొందరు అంటుంటారు తెలియని మూర్ఖులు ఎన్నో అపవాదాలు వేస్తా అంటారు. అలాంటి దాంట్లకు ఇందాక నేను మా సోదరుడు అలాంటి దాంట్లకు నేను భయపడేవాడిని కాదు. ఇప్పుడే కాదు, గతంలో 87లో నుండి నేను ఎవరికి మంచికి అభిమానానికి మా అన్నకు భయపడి పనిచేసానివన్నీ. ఏదైనా కానీ చేయాలనుకుంటే ఖచ్చితంగా అది మంచి పని అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చేస్తాను. అలాగే నన్ను హక్కులు చేసుకున్నటువంటి గ్రామ ప్రజలు, కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు, నన్ను నా చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి కట్టుగా నన్ను అభిమానించి ఈ యొక్క మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా చేశారు. ఆ సర్పంచ్ అయినప్పటి నుంచి నేను అనేకమైనటువంటి అభివృద్ధి పనులు, దాదాపు ఒకే ఒక ఊరుంది, ఆ ఊరు మీనాపురంలో ఏం చేయలేదు. అది నేను పదవి లేకుండా కూడా దత్తతలు తీసుకొని ఆ ఊర్లో చిన్న చిన్న పనులు చేస్తాను. అది 1వ వార్డు మెంబర్. ఆ వార్డు ఒకటి మీనాపురం తప్ప ఎక్కడ చూసినా కూడా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేశాను. ఈ రోజు కూడా ఈ రోజు పదవి విరమణ చేస్తున్నా కూడా కాలువ ఓపెనింగ్ చేశాం. ఒకసారి సిమెంట్ రోడ్ వేస్తున్నాం. అమృతానగర్ కు వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని 12:30 ఎండ పొద్దున పోయేసి అక్కడ 2 బోర్లు వేసాం. ఎక్కడో చెరువులో 15 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈరోజు వేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. అయినా నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే పదవి ఉన్నా లేకుండా చేద్దాము అనేది ఉంది. అలాగే ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీకి నేను వచ్చినప్పుడు నుండి మా అన్నగారు కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారు 12 సంవత్సరాల సర్పంచ్ గా ఉన్నారు. అప్పుడు ఈ గ్రామ పంచాయతీలో వాటర్ లేక, ఉదాహరణకు ఒక కాదరాబాద్ గ్రామం పెద్ద గ్రామం, అది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేరినటువంటి గ్రామం, పెద్ద గ్రామం. ఆ గ్రామంలో నీళ్లు తాగి
నెలకు 2-3 చనిపోతా ఉన్నారు. అది ఎందుకంటే ఇక్కడ సాల్ట్ వాటర్, ఆ సాల్ట్ వాటర్ తాగి చాలా మంది లోపల అవయవాలు దెబ్బతిని చనిపోతున్నారు. అలాంటివి గ్రహించి మనన్న అప్పుడు ఇక్కడ ఇట్లా ఇటాచీ లేవు, జేసీబీ లేవు, మనుషులతోనే మీనాపురం గ్రామం నుంచి వాటర్ తెప్పించి కాదరవాడికి ఇచ్చి ఆయన ఈ రోజు కూడా ఒక దేవుడికి చూసుకుంటారు. అలాంటిదే నేను సర్పంచ్ అయినాక ఆ కాదరవాడలో 2 ఎకరాలు వాళ్ళ శ్మశానానికి ఇచ్చారు. ఆ శ్మశానానికి నేను ఎంతో కష్టపడి పనిచేస్తే కొందరు తెలియని మూర్ఖులు దాన్ని కూడా ఒక అవహేళనగా చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. అలాంటివి వాళ్ళే ఇబ్బంది పడ్డారు, నేను ఇబ్బంది పడ్డాను. అలా ఎన్నో గ్రామ పంచాయతీలో, మన పంచాయతీలో గ్రామాలు ఉన్నాయి. కానపల్లె గ్రామంలో అయితేనేమి ఎక్కడ చూసినా డ్రైనేజీ రోడ్లు వేసాం, లింగాపురంలో వేసాం, కాదరాబాద్లో వేసాం, అమృతానాలు, అంత పెద్ద కాలని అమృతానాలు ఎవరు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని రోడ్డు దాదాపు 40 అడుగుల్లో ఉన్నటువంటి రోడ్డు వేశాను అమృతానాలకు, మడు రోడ్డు వచ్చి అమృతానాలకు. నీళ్లు అంత కాలనీలో నీళ్లు ఇవ్వాలంటే చాలా గగనం. అలాంటిది ఎక్కడే కానీ రాత్రి 11కు ఫోన్ చేస్తారు అక్కడి నుంచి, అన్నా నేను రాలేదని. నేను అప్పుడే అక్కడ ఉన్నటువంటి వారికి ఫోన్ చేసి నేను మళ్ళా వాళ్ళతో ఫోన్ చేయించుకొని రిప్లై చేస్తాము. అలాగే బాగా చేస్తాము. ఇంకొకటి అదృష్టంగా నాకు అదృష్టం ఏమంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి రిలయన్స్ పెట్రోల్, ఇప్పుడు రిలయన్స్ పెట్రోల్ కాదు, హనుమాన్ జంక్షన్ వరకు ఎంతో సాహసోపేతమైంది. మనం పెద్ద గొప్పది కాదు. ఎవరు ఇంతకుముందు గతంలో 40 సంవత్సరాల నుండి ఒక రూమ్ తీయాలన్నా, ఒక బంకు తీయాలన్నా కూడా దాని ఎంతో అద్భుతంగా హనుమంతుని విగ్రహం దాదాపు 41 అడుగులతో తయారవుతుంది. అది అద్భుతంగా మనందరం కలిసి అక్కడికి వెళ్ళి దాన్ని స్థాపిస్తాము, ఓపెన్ చేస్తాము. త్వరలో ఒక 3-4 నెలలు అవుతుంది. ఇప్పుడు తయారవుతుంది ఆ విగ్రహము. అలాంటిది ఈ పంచాయతీలో ఇంకా 2,70,00,000 3-4 రోజుల క్రితం కొద్దిగా కష్టపడి అది లేదు రావాలనుకునే ఫండ్స్ కూడా జలజీవన్ ద్వారా తెప్పించాము. ఇక్కడ టీచర్స్ కానీ 2 సంపులు కట్టే ఈ ఏరియాలో అంత లెక్కన ఉదయం 5కు చేస్తే సాయంత్రం 5 గంటల వరకు నీళ్లు రావాలా అనే మంచి ఉద్దేశంతోనే అమృతానగర్లో 2 సంపులు, వివేకానంద నగర్కు 2 సంపులు సపరేట్ గా వచ్చాయి. అవి తొందరలో ఉన్న టెండర్లు జరుగుతారు, తొందరలో ఎవరినే పన్నూరుగా మొదలు జరుగుతుంది. ఇవన్నీ దానికి మన పంచాయతీకి ఫలాని పని అన్ని ఎమ్మెల్యే గారి దగ్గర అడిగితే ఎమ్మెల్యే గారు ఈ పని ఖచ్చితంగా జరగాల, చేయాలి, ఇది మంచిది అని చెప్పి ఆయన నన్ను ఎన్నింటి ఉండి అన్ని మంచి పనికి సహకరిస్తూ వస్తున్నందుకు ఆయనకు మన కొత్తపల్లి గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఈ ప్రోగ్రాం కు కొండారెడ్డి గారు, భూపేశ్ రెడ్డి గారు రావాలి, వస్తారు. ఖచ్చితంగా 10-15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ వస్తారు. ఎందుకంటే రాజ్యసభలో ఒక బిల్లు పాస్ అయింది, మన అమరావతి రాజధాని అని ఒక బిల్లు పాస్ అయింది. దానికి పైనుండి హైకమాండ్ నుంచి వాళ్ళకు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అది ఐపీఎస్ నేరుగా ఇక్కడికి వస్తారు. వాళ్ళు నేను నా చేతుల మీద, మా వార్డు మెంబర్ల చేతుల మీద ఇక్కడ శానిటేషన్ పనిచేస్తున్నటువంటి దాదాపు 15 సంవత్సరాల నుండి శానిటేషన్ సంబంధించినటువంటి వర్కర్లు పనిచేస్తున్నారు. వారికి అనేక పర్యాయాలు మా చేతనైనంత వరకు మేము సహాయ సహకారాలు చేస్తూనే వచ్చాము. ఈ రోజు పదవి విరమణ రోజు కూడా వాళ్లకు ఏదో మా చేతనైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతోనే వారు మహిళలకు తలా ఒక చీర మా వార్డు మెంబర్ల తరఫున వాళ్లకు ఈరోజు బహుకరిస్తాము. ఇంకా నాతోటి గెలిచినటువంటి మా వార్డు మెంబర్లు కూడా అందరూ ఇప్పుడు రావాల్సిన వాళ్ళు, కాకపోతే కొన్ని వాళ్ళకు నాకు అర్థమవుతుంది కొన్ని యాక్సిడెంట్లు పెట్టినట్టున్నారు. వాళ్ళకు కొందరు ఇక్కడికి రావద్దు అని చెప్పి చెప్పినట్టున్నారు. వాళ్ళు రాకుండా కూడా వాళ్ళ ఇంటికి ఒక మెమెంటోలు తయారు చేశాం. ఆ మెమెంటోలు పంపిస్తాము. వాళ్ళని నేను ఎంత కష్టపడి ఒక్కొక్క వార్డు మెంబర్ను డే నైట్ కష్టపడి పనిచేసి వాళ్ళ ప్రజలందరినీ ఇంటింటికి వెళ్ళి అడిగి వాళ్ళని గెలిపించుకుంటే నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి కొందరు మూర్ఖులు చేసినటువంటి ఆ పనికి వాళ్ళు తిరస్కరించి వాటి దానికి నేనేమి భయపడకుండా ఈ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిస్తూ వస్తున్నాను. ఇంకా మనకు పంచాయతీలో మూలం ఏమంటే ధనం కావాలి. ఆ ఒక పంచాయతీకి వచ్చేటటువంటి ఆదాయం మీకందరికీ తెలియదు. రిజిస్టర్డ్ స్టాంపు డ్యూటీ అనేది మన పంచాయతీకి ప్రతి నెల డబ్బులు వస్తాయి. 30 లక్షలు 40 లక్షలు వస్తాయి.
అలాంటిది దాదాపు 35 నెలలు 40 నెలలు అయింది మన పంచాయతీకి ఒక్క రూపాయి రాలేదు. దాదాపు 7-8 కోట్ల రూపాయలు డబ్బులు రాలేదు. అలాగే ఒకరు ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకుంటే అది కులానికి అప్రూవల్ తెచ్చుకోవాలా. ఆ అప్రూవల్ కానీ అది కూడా 35 నెలలు అయింది మన పంచాయతీకి ఒక రూపాయి డబ్బు రాలేదు. దాదాపు ఆ 2 దాంట్లో మనకు పంచాయతీలకు మూలం అన్నమాట. మేలు పంచాయతీ ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో ఆ డబ్బులు వస్తే కనుక ఇంకా అభివృద్ధి పనులు జరిగేది. అవి 2 దాదాపు 8, 9, 10 కోట్ల రూపాయలు మన పంచాయతీకి రావాల్సిందండి. అవి రాకుండా కూడా నేను ఎంతో కష్టపడి పని చేస్తూ డబ్బులు వస్తాయో రాలేదో అనే కూడా అనుకోకుండా ఈ పని చేయాలా, ఈ పని చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే చేస్తా వచ్చాము. ఈ రోజు కూడా చేస్తున్నాము. పదవి అయిపోయింది, ఇంకేముంది సర్పంచులే అని అనుకోవద్దు. మీరు ఎప్పుడైనా రండి, నా చేతనైన సహాయ సహకారాలు చేస్తాను. ఈ పంచాయతీ అభివృద్ధి కోసం నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను అందరూ కూడా నాతో గెలిచినటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులు అందరూ కూడా నన్ను అభిమానించి నా యొక్క మంచితనాన్ని చూసి నన్ను జిల్లా సర్పంచ్ సంఘంగా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. వారికి కూడా ఈ యొక్క సభా ప్రాంగణం మీద నుంచి జిల్లాలో ఉన్నటువంటి సోదర సర్పంచ్ సోదరులకు కూడా హృదయపూర్వకంగా వారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు పెద్ద మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉంటే బాగుండు. ఆయన కొన్ని అధికారాల వల్ల హైదరాబాద్కు వెళ్ళాడు. ఇంకా కూడా ఈ పంచాయతీకి నాకు తెలిసి చాలా అద్భుతంగా ఎక్కడైనా కానీ ఈ పంచాయతీలో వాటర్ సమస్య లేకుండా చేయాలనేది నా తపన. చేశాను, 90% చేశాను. ఎందుకంటే 100% చేశానని చెప్పకూడదు. ఇంకొక 10% కూడా ఇప్పుడు చేసేదానికి నాకు అవకాశం వచ్చింది. పదవి అయిపోయినా కూడా అధికార పార్టీ ఉన్నాం కనుక మనకు అనుకూలంగానే అధికారులు ఉంటారు. గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు మన శాసనసభ్యులు అన్ని విధాలా మనకు సహాయ సహకారాలు అందిస్తారు. ఎందుకంటే ఈ పంచాయతీ విషయాలు ఆయనకు చిన్నగా ప్రతి ఒక్కరి విషయము ఆయనకు తెలుసు. నిన్న కూడా వచ్చి పైప్ లైన్ ఓపెనింగ్ చేసి వెళ్ళాడు. అలాంటి ఆయన ఈసారి కూటమి ప్రభుత్వంలో ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వం మనకు అన్ని విధాలా సహకరిస్తుంది. మీకు ఏదైనా కానీ సమస్య ఉన్నా కూడా నేను మీ ఎన్నెంటూ ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు అన్ని విధాలా సహకరించినటువంటి మా వార్డు మెంబర్లు అయితేనేమి, సోదరి విధంగా అన్నట్టు ఎంపీటీసీ గారు అయితేనేమి, వాళ్ళందరినీ కొందరిని నేనే కష్టపడి ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరినీ కూడా 50% నేను కష్టపడి వాళ్ళని గెలిపించుకున్నాను అన్నమాట. అయినా కూడా విశ్వాసం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశ్వాసం ఉన్న వాళ్ళు చాలా అభిమానంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటిగానే చూస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టినారంటే ఊరిక నేనేమి ఎప్పుడు బాధపడేవాడిని కాదు, భయపడేవాడిని కాదు. అలాంటిది అందరినీ అక్కలు చేసుకొని వారికి ఎప్పటికీ నేను నాకు తోడి ఈ ఎలక్షన్లలో అయితేనేమి, ఈ యొక్క డెవలప్మెంట్ లో అయితేనేమి అన్ని విధాలా సహకరిస్తూ వచ్చినటువంటి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పంచాయతీలో శానిటేషన్ కు సంబంధించినటువంటి వర్కర్లకు, అలాగే సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి నాతోటి నేను ఏ పని అయినా కానీ ఈ పని అని చెప్పి డిమాండ్ రిక్వెస్ట్ ఏది చేసినా ఇది మంచి పని ఇదని చెప్పి కొట్లాడి చూపించుకోగల శక్తి ఉండి నన్ను అభిమానించి మా సెక్రటరీ గారికి నాకు సలహాలు సహా అన్ని చేస్తున్నటువంటి మా పెద్దలు గౌరవనీయులు ప్రభాకరణ గారికి, ఉప సర్పంచ్ మా వదిలినటువంటి ఇందిరమ్మ గారికి, మా అన్నవారు వార్డు మెంబర్లకు అందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికంటే ఈ పంచాయతీలో శానిటేషన్ సిబ్బందికి వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైనా కానీ పలాని పని చేయాలంటే ఒక అర్ధగంట గంటలో టైం పెట్టుకొని ఆ పని చేసి వస్తున్నారు. నేటి సమాజంలో కార్పొరేట్ కళాశాలలు చదువు నేర్పే పద్ధతి తప్పు. మనం జూనియర్ కాలేజీలను ఎన్నుకునే పద్ధతి తప్పు. మనకు కాలేజీలు ఏం నేర్పించాలి? మానవత్వం, సద్బుద్ధి, నిజాయితీ, ఇంగిత జ్ఞానం, ఆత్మవిశ్వాసం. కానీ ఏం నేర్పిస్తున్నాయి? భయం. ర్యాంకులంటే భయం, పరీక్షలంటే భయం,
ఫెయిల్ అవుతామేమోనన్న భయం, ఓడిపోతామేమోనన్న భయం, చివరకు ఆ భయమే విద్యార్థులు చనిపోయినా పర్వాలేదు, ఒత్తిడిని పెంచుదామని స్వార్థంగా పనిచేస్తున్నాయి. తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ ముంగిటే మానవత్వం, సద్బుద్ధి, నిజాయితీ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల పట్ల బాధ్యత, సమాజం పట్ల బాధ్యతలను నేర్పిస్తూ సాధారణ విద్యార్థులను సైతం టాపర్స్ గా, ర్యాంకర్స్ గా తీర్చిదిద్దుతున్న ఏకైక విద్యా సంస్థ దీప్తి జూనియర్ కాలేజ్. మై అడ్రస్ దీప్తి జూనియర్ కాలేజ్, జమ్మలమడుగు రోడ్, ప్రొద్దుటూరు.